అందరికీ తెలిసిన విషయమే. 2016లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' నాన్ బాహుబలి రికార్డులన్నీ తన పేరిట లిఖించుకొని సంచలనం సృష్టించింది. కాగా ఈ రికార్డులు పట్టుమని 5 నెలలు కూడా నిలవలేదు. దాదాపు 10 ఏళ్ల తర్వాత కమ్బ్యాక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ రికార్డులను ఇప్పుడు 'బాహుబలి 2' బ్రేక్ చేయడం పక్కా అని అందరికీ తెలిసిన విషయమే. మరి 'బాహుబలి 2'ని పక్కన పెడితే ఏ సినిమా 'ఖైదీ నంబర్ 150' సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. పవన్, ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ల సినిమాలు ఈ లిస్టులో హాట్ ఫేవరెట్ అంటున్నారు. వీళ్ళలో ఇప్పుడు ఎన్టీఆర్ రికార్డులు బ్రేక్ అయ్యాయి కాబట్టి ఎన్టీఆర్ సినిమాపై ఎక్కువ ప్రెజర్ ఉండడం ఖాయం అంటున్నారు. 'జనతా గ్యారేజ్' సాధించిన అల్టిమేట్ రికార్డులలో కర్ణాటకలో 8.7 కోట్ల షేర్, అలాగే సీడెట్లో 12.20 కోట్ల షేర్ని రెండూ ఇప్పుడు 'ఖైదీ నంబర్ 150' దక్కించుకుంది. ఆ రెండు రికార్డులను ఎన్టీఆర్ 27వ సినిమాతో బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను నెలకొల్పుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది అంటున్నారు విశ్లేషకులు.